ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 13వ తారీఖు లగాయితూ 19వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, సింహమందు కుజకేతువుల యొక్క సంచారము, అదే మాదిరిగా ఈ వారంలో ప్రత్యేకించి మకర రాశి లగాయితూ మేషరాశి వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు రాహువు, మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహము, లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహము, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధగ్రహము, అలాగే చంద్రుడు. ప్రత్యేకించి చంద్రబలము దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం అన్నది ఈ వారంలో అనుకూలించేటువంటి అంశం. ఒక వారం రోజులు అంటే ఒక షార్ట్ పీరియడ్ లో కొన్ని గ్రహాలు యోగిస్తే జీవితం ఆ వారం రోజుల్లోనూ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొంత ప్రశాంతంగా వెళుతుంది. అందుకు ఉదాహరణ ఈ గ్రహ సంపత్తి. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారము, అందులోనూ వృషభ రాశి యందు శుక్రుడు ఉండటం చేత కొంత బలీయమైనటువంటి ఫలితాలను తొందరగా ఆయన ఇవ్వగలుగుతారు. దీనివల్ల అటు మాట పట్టింపులు కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఒక కొలిక్కి రావడానికి ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేకాక భూగృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహనాలు, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాదులు, గృహోపకరణాలు ఇటువంటి వాటికి కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారంలో మేషరాశి వారు చూడబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థాన స్థిత రాహు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండాను, అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఉదాహరణకి విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, లేదా అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి రాహు యొక్క అనుకూలత ద్వారా విదేశీ స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడానికి, దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు కనబడడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానమందు బుధుడు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలప్రదాతగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రతికూలించేటువంటి గ్రహాలు కూడా ఈ వారంలో కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి అర్ధాష్టమ రవి, పంచమ స్థాన స్థిత కుజుడు, పంచమ స్థాన స్థిత కేతువు, వ్యయ శనేశ్వరుడు. గురుబలం లేకపోవడం వల్ల ఏమవుతుంది, కుటుంబం అంతా కలిసి పలానా చోటుకి వెళదాం అనుకుంటే అటువంటి ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు కానీ, లేదా మరే ఇతరత్ర విహారయాత్రలు కానీ ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు, కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి. ఇది పని ఒత్తిడి వల్ల అయి ఉండొచ్చు, లేదా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల వల్ల అయి ఉండొచ్చు. వీటి వల్ల ఇది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అవి కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంతానం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా సమాజంలో ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి వారు, పదవుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో 6 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశ్యాధిపతి శుక్రుడు రాశి యందు అనుకూలిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తున్నారు. అలాగే శుక్రుడు, గురుడు, రవి, రాహువు, శనేశ్వరుడు ఈ గ్రహాలతో పాటుగా చంద్రబలం ఈ వారం ప్రధానంగా ముఖ్యంగా చాలా ఎక్కువగా చంద్రబలం గురించే చెప్పుకోవాలి. వీటితోటి కలుపుకొని 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారి యొక్క గ్రహ గోచార పరిస్థితి చాలా బాగున్నది. ఉన్నతమైనటువంటి ఆశయాల సిద్ధికి ఇది ఉపయోగపడుతుంది, కార్య సాధనకు ఉపయోగపడుతుంది, ఉద్యోగాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది.
కుటుంబాభివృద్ధికి, సంతానోత్పత్తికి, సంతానాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఏదైనా ఈ గ్రహస్థితి దేనైనా వృద్ధి చేస్తుంది, కానీ కొన్ని వాటిని తగ్గిస్తుంది. అది శత్రువృద్ధిని తగ్గిస్తుంది, అనారోగ్యాలని తగ్గిస్తూ ఉంటుంది, అలాగే ఆర్థిక బాధలను తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి అసహనము, అసంతృప్తి అనేటువంటి వాటిని కూడా జీవితంలో ఈ గ్రహస్థితి తగ్గిస్తుంది. మానసికమైనటువంటి పరిపక్వత ఉంటుంది. ఎవరైతే మనోవ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారో, మానసికమైనటువంటి రుగ్మతలతోటి బాధపడుతూ ఉన్నారో, అటువంటి వాటి నుండి ఈ వారం కొంత ఉపశమనం పొందడానికి లేదా ఉపశమనాన్ని కలిగించేటువంటి వాటిని కనుక్కోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాటపరమైనటువంటి విభేదాలు, వృత్తిపరమైనటువంటి ఒడిదుడుకులు, వ్యాపారపరమైనటువంటి చికాకులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో తోబుట్టువులు కానీ లేదా మిగతా కుటుంబ సభ్యులు కానీ మీకు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి ఫలితాలని అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మనోల్లాసం కలుగుతూ ఉంటుంది. చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతత. గోచార పరిస్థితులు చాలా బలంగా ఉన్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగిస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఒకవేళ వృషభ రాశి వారి జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా చాలా తక్కువగానే వస్తాయన్నటువంటి మాటని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానమందు యోగించడం, అలాగే తృతీయ స్థానమందు కుజగ్రహం యోగిస్తూ ఉండడం, ప్రధానంగా ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి వారం మధ్య నుండి అనుకూలిస్తూ ఉండడం, ప్రధానంగా దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఇక్కడ బుధ గురువారాల దగ్గర నుండి చంద్రబలం యోగించడం వల్ల మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమం చేస్తూ ఉండడం, లేదు మానసికమైనటువంటి ఉల్లాసం కలగడం, బంధుమిత్రులతోటి కానీ మీరు కానీ స్వయంగా ఏదైనా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయడం, లేదా అనుకోని విధంగా ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళి అమ్మయ్య మనం అనుకోకుండా వచ్చినా ఇది చాలా బాగా జరిగింది అనేటువంటి విధానంలో ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా లేదా వ్యాపార పరంగా లేదా మరే ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారు కొంత లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. రాశ్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నారో మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. గతంలో మాట వల్ల వచ్చినటువంటి సమస్యలు, విభేదాలు ఇటువంటి వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుజుని యొక్క ఆనుకూల్యత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులను సైతం తగ్గించి వేస్తుంది. కావలసినటువంటి సమయానికి కావలసినంత ధనం చేతిలో ఉండేటువంటి విధంగా, ముఖ్యంగా దాని గురించి కంగారు పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానుకూలంగా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలకి ధనం అనేటువంటిది అందుతూ ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మాత్రం చాలా తక్కువగానే లభిస్తూ ఉంటుంది. అటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఇంట్లోనూ కూడా మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు మిథున రాశి వారు. ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఇతరుల యొక్క సుఖం కోసం మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ, మీరు సంపాదించే దాంట్లో రూపాయి మీరు తినకుండా ఇతరులకి పెడుతూ, అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, మీరు మాత్రం తినే పరిస్థితులు లేవు. మీరు మాత్రం కష్టపడుతూనే ఉన్నారు. ఫోన్లో ఏదో ఒకటి మనకి ఇలా కష్టపడుతూ ఉన్నందుకు మనకు ఫలితం వస్తుంది అనేటువంటి మానసిక ప్రశాంతత మాత్రం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని, దత్తాత్రేయుని యొక్క ఆరాధనని ప్రతి రోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం, ప్రధానంగా వారం ప్రారంభమైనటువంటి 2 రోజుల్లోనే చంద్రబలం ఉన్నది. తప్పితే వారం చివరిలో మరలా చంద్రబలం వస్తుంది. అంటే ప్రధానంగా ఒక గ్రహం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు.
అయితే ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. జన్మరాశి స్థిత బుధుడు, జన్మరాశి స్థిత రవి, వ్యయస్థాన స్థిత గురుడు, అలాగే 2వ స్థానమందు కుజుడు, కేతు, ఇటువంటి గ్రహాలు ప్రత్యేకించి దేహార్తి చిత్త సంతాప కాలాత్ క్రమభోజనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ శాస్త్రవచనంలో చూస్తే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, అతిగా శారీరకమైనటువంటి శ్రమ, సుఖవంతమైనటువంటి జీవితం లేకపోవడం అంటే ఏంటి, గతంలో ఏదైనా ఒక ట్రావెల్ చేయవలసి వస్తే సుఖంగా ప్రయాణం చేయవలసి వచ్చేటువంటి వారు ఇప్పుడు కష్టసాధ్యమైన ప్రయాణాలు చేస్తారు. అంటే గతంలో కారు వేసుకెళ్ళిన వాళ్ళు ఏ ఆర్టీసీ బస్సుల మీద లేకపోతే అంటే ఏంటంటే సుఖంగా ఉండదు. ఇది వరకు మీరున్న చోటుకి వాహనం వచ్చేది, ఇప్పుడు వాహనం ఉన్న చోటుకి మీరు వెళ్ళవలసి వస్తుంది. అలా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణం చేసేటువంటి సమయాల్లో. అంతేగాక ప్రత్యేకించి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగానే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. మనం చేసే ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదైనా సమస్య వస్తుందేమో, లేదా పక్క వాళ్ళకి పలానా సమస్య వచ్చింది మనం కూడా అది ఎదుర్కొనవలసి వస్తుందేమో అనేటువంటి మానసిక భయం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోయినప్పటికీ ఏదైనా వస్తుందేమో అనేటువంటి భయం మాత్రం మనసులో పెట్టుకుంటారు. దానివల్ల ఉత్సాహంగా ఉండలేకపోతారు. శరీరంలో కూడా కొన్ని మార్పులు, నీరసము, నిస్సత్వ, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అజీర్ణము ఇటువంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అయితే ఇవేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కాకపోయినా పట్టించుకోకుండా ఉండలేం, అలానే వదిలేయలేం అనేటువంటి విధంగా ఆ సమస్యలు ఏడిపిస్తూ ఉంటాయి. మీరు పెట్టుకున్నటువంటి ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, మీరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటిని చేరుకోవడానికి కష్టపడుతూ గత కొద్ది కాలంగా ముందుకు నెట్టుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఈ వారంలో ఉండేటువంటి మీ ప్రయత్నాలు కానీ లేదా మీ ప్రవర్తన కానీ కొంత వ్యతిరేకంగా ఉండడం, బద్ధకం అధికంగా ఉండడం, ఈ పనులన్నీ వాయిదా వేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం, ఇటువంటివి కూడా ఈ వారంలో కనబడతాయి. కాబట్టి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి 2 గ్రహాల యొక్క ఆనుకూల్యత, గురు చంద్రులు యోగిస్తూ ఉన్నారు. అందులో చంద్రుడి యొక్క బలం వారం మధ్య వరకు ఉంటుంది. గురుడే ప్రధానమైనటువంటి గ్రహం, మిగతా గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నాయి. జన్మంలో కుజకేతువులు, అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత రవి బుధులు, సప్తమ స్థాన స్థిత రాహు. అబ్బో, గ్రహస్థితి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వలయం. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్రహస్థితి. అటు మానసికంగా ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది, అలాగే ఆర్థికంగా కూడా ఈ వనరులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇది వరకు 2-3 చోట్ల నుండి ఆదాయం వచ్చేదనుకోండి, అవి తగ్గిపోతూ ఉంటాయి. లేదా ఆ 2-3 చోట్ల నుండి గతంలో వచ్చిన ఆదాయం కన్నా తక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. ప్రత్యేకించి సింహరాశి వారికి ఏమవుతుంది, ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువైపోతుంది. మీకోసం మీరు పడేటువంటి శ్రమ కానీ, మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేటువంటి డబ్బు కానీ చాలా తక్కువ. ఇతరుల కోసం శ్రమ పడతారు, ఇతరులకి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు, లేదా కుటుంబం కోసం పాటుపడుతూ ఉంటారు, లేదా బంధువులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని తాపత్రయపడుతూ ఉంటారు, లేదా తోబుట్టువుల కోసమని, లేదా మిత్రుల కోసమని, ఇలా ఏదో ఒకటి వారి యొక్క సమస్యలను కూడా మీరే నెత్తి మీద పెట్టుకుని కష్టపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఇతరుల యొక్క సమస్యను మీ సమస్యగా భావించి మీరు వాటి కోసం కృషి చేస్తూ ఉండడం. ఇలా ఏంటంటే సింహరాశి ఆల్రెడీ మీకే 1,00,000 సమస్యలు ఉన్నాయి, పక్క వాళ్ళవి మీ నెత్తి మీద పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో అంటే ఇది దేని వల్ల ఏర్పడింది, ఆ గ్రహస్థితి ఉన్నటువంటి అర్గళం యొక్క స్థితి పాపార్గళం పట్టింది. దానికి తోడు జన్మరాశి యందు కుజకేతువులు ఉన్నారు. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. జీవిత భాగస్వామితోటి సమస్యలు ఉంటాయి, మీకు వాళ్ళు ఏం కలిసి రారు. మీరు ఎంత కష్టపడి వచ్చినా వాళ్ళు ఏమి సేద తీర్చేటువంటి మాటలు కానీ సేద తీర్చేటువంటి పనులు కానీ వాళ్ళు చేయలేరు. దానివల్ల అటు శారీరకంగా శ్రమ పడతారు, మానసికంగా శ్రమ పడతారు. ఎంతసేపు కష్టసాధ్యమైనటువంటి జీవితమే ఉన్నది. అయితే ఇందులో కష్టానికి తగ్గ ప్రతిఫలము ఉంటుంది లేదన్న, కానీ ఎక్కువ శారీరక శ్రమ, అలసట అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఆరోగ్యపరమైన సమస్యలు చిన్న చిన్నవి ఏడిపిస్తూ ఉండడం.
ఇవే సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం గురుడు, లాభస్థాన స్థిత గురుడు. మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలాన్ని ఇస్తారు. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తగ్గిస్తారు. అలాగే మీకు మీరుగానే సొంతంగా ఏదైనా చేయగలిగేటువంటి ఆ క్యాలిబర్ ఆయన ఇస్తారు. కాబట్టి ఆ గురుని యొక్క ఆరాధనే ప్రత్యేకించి చేస్తూ ఉండండి. వీలున్నంత వరకు సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. రవి, బుధ, రాహువులు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత రవి, బుధులు చాలా గొప్ప గ్రహాలు. జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లాభస్థాన స్థిత రవి కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఆత్మశత్రు వన పర్వతాది పితృకారకుడు సూర్యుడు ఆత్మకి కారకుడు. ఆయన యోగిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం అన్నది ఉంటే చేతిలో దేన్నైనా సాధించగలరు. అటు డబ్బు లేకపోయినా కష్టపడగలరు, లేకపోతే ఇంకోటి ఏదైనా అంటే శరీరం చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది రవి వల్ల జరిగేటువంటిది. అలాగే ఈ రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం, అందులోనూ ఆయన రవితో కలిసి ఉండడం మరింత బలం. నిజానికి ఈ 2 గ్రహాలు చాలు. వ్యయస్థానంలో కుజుడున్నా, వ్యయమందు కేతు ఉన్నా, గురుబలం లేకపోయినా, సప్తమంలో శనేశ్వరుడున్నా, ఇలా ఏమున్నా సరే దాన్ని దాటగలిగేటువంటి స్థితిని కల్పిస్తారు. అయితే దీనికి కీలకం ఏంటి అంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగించాలి. జాతకంలో దశలు యోగించకపోతే ఈ గ్రహస్థితి కన్యారాశి వారిని చాలా ఇబ్బందులు పెడుతుంది. ప్రత్యేకించి కోర్టు కేసులు, లేకపోతే ఏదైనా మన లిటిగేషన్ వ్యవహారాల్లో డబ్బులు కోల్పోతూ ఉండడము, లేదా ఏదైనా ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టి అక్కడ ధనాన్ని కోల్పోతూ ఉండడము, ఇలా ఎక్కువ ధన నష్టాన్ని, అలాగే శారీరక శ్రమని, అలాగే ఎక్కువగా అంటే ఈ శ్రమ అనేటువంటిది ఎలా ఉంటుంది, మనకి కలిసి రానటువంటివి. ప్రత్యేకించి ఇలా మనం ఈ పని చేస్తున్నాం, ఇది మనకి కలిసి రాదు, దీనివల్ల 1 రూపాయి రాదని తెలిసినప్పటికీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి గ్రహస్థితి సహకరిస్తుంది. దశ బాగా పోతే, దశ బాగుంటే ఇది జాగ్రత్తగానే తీసుకెళ్తుంది. ఇందాక చెప్పినట్టు రవి బుధులు ప్రతి దాంట్లోంచి కాపాడతారు. ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబం సపోర్ట్ కూడా నాకు కనబడడం లేదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి వల్ల కన్యారాశి వారికి కుటుంబ సభ్యులు ఎవరు అంత అనుకూలంగా మాట్లాడరు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ప్రతికూలించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండడం, అవి కొన్ని శుభమూలకంగా అవుతాయి, కొన్ని అనవసరమైన ఖర్చులు అవుతాయి. ఏదేమైనప్పటికీ ఖర్చు అధికంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువ. ఈ వారంలో ఏదైనా ప్రత్యేకించి ఇతరులు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, లేదా మీకు ఇష్టమైనటువంటి వారితో గడపడానికి కూడా సమయం దొరకకపోవచ్చును. ఇవన్నీ కూడా మానసికంగా ప్రభావాన్ని చూపెడతాయి. ఈ ఫలితాలను ఈ వారం ప్రత్యేకించి చూడవచ్చు. అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి పరిస్థితులు స్థిరంగానే గోచరిస్తున్నాయి. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి 5 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి 6వ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ప్రత్యేకించి ఈ వారంలో కొంత బలంగా ఉన్నారు. అయితే వారం ప్రారంభంలోనూ లేదా చివరిలో కొంత శాతం మాత్రమే చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. దశమమందు రవి దిగ్బలయుక్తుడ యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత కుజుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. ఎప్పుడైతే కుజుడు గాని, రవి గాని, గురుడు గాని, శుక్రుడు గాని అంటే వరుసగా 4 రాశుల్లో 8, 9, 10, 11 స్థానాల్లో గోచారంలో గ్రహాలు యోగిస్తాయో అసలు వారికి తిరుగుండదని ఎందుకన్నాము? ఈ భావాలు చాలా మంచివి. ఒక మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి, అలా ఆరోగ్యపరంగా సమస్యల్ని అధిగమించడానికి, అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని కాంక్షించేటువంటి వారికి ఈ గోచార పరిస్థితులు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. 8వ స్థానస్థిత శుక్రుడు శారీరక శ్రమను తగ్గించి శరీర సౌఖ్యానికి కారణమవుతారు. భాగ్యస్థానమందు గురుడు కులాచారాలను పాటిస్తూ ధర్మ మార్గమునందు వెళ్ళేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. ఉదాహరణకి మీకు గుడికి వెళ్ళాలని ఆలోచన లేదు, కానీ ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి వారితో పాటు మిమ్మల్ని గుడికి తీసుకెళ్తారు. అలా ధర్మ మార్గంలో వెళుతూ
దైవ చింతన, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, అలాగే దశమంలో రవి, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అటు డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండింటినీ 10వ స్థానమందు రవి ప్రసాదించగలరు. ఇక్కడ ఉద్యోగ స్థిరత్వం అనేటువంటిది ప్రధానమైన అంశం. అసలు ఉద్యోగం లేని తులారాశి వారికి ఉద్యోగాన్ని, లేదా ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉండేటువంటి వారికి స్థిరత్వాన్ని ఏకకాలమందు రవి ప్రసాదిస్తారు. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఇక ఏకాదశ ముందు ఉన్నటువంటి కుజుడు, ధైర్యం ఏకాదశగతే కుజ అన్నది ఇప్పుడు కాదు, జూన్ 7 దగ్గర నుండి కుజుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు తులారాశి వారిని. సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, ఇలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఇది ఇప్పుడున్నటువంటిది. కాబట్టి దీన్ని చక్కగా మీరు అందిపుచ్చుకోండి. ఈ వారంలో కూడా అదే శుభ ఫలితాల యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది. దీనికి తోడు జాతకంలో దశాంతర్దశలు బాగుంటే మరింత రాజయోగప్రదంగా తులారాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ స్థానమందు కుజకేతువుల యొక్క సంచారం అది ప్రతికూలమే. నవమ స్థానమందు రవి బుధులు ప్రతికూలము. అష్టమ గురుడు దోషప్రదుడు. సప్తమ స్థానస్థిత శుక్రుడు మిశ్రమ ఫలదాత. పంచమ స్థానస్థిత శనేశ్వరుడు వక్రగతి శనేశ్వరుడు వ్యతిరేకమైన ఫలదాత. అర్ధాష్టమ రాహు. అంటే ఎందుకు ప్రతి వారము ఇలా చెప్తూ వస్తున్నామంటే వృశ్చిక రాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఎప్పుడు మారుతుందండి అంటే మారుతుంది, ఈ నెలాఖరికి మారుతుంది. అప్పటి వరకు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రతి వారము కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి మాటని పదే పదే ఎందుకు చెప్పవలసి వస్తోంది? గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్తాను. ఎందుకంటే అంటే దానికి ఏం రీజన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి దశమంలో కుజకేతువుల యొక్క సంచారం ఉన్నది. మీరు ఎంత కష్టపడింది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాదు. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా. పైగా ఇంకా శ్రమ చేయొచ్చు, ఇంకా కష్టపడొచ్చు అనేటువంటి సలహాలు ఇతరులు ఇస్తూ ఉంటారు. అది నిజానికి మనసుకి చాలా బాధగా ఉంటుంది. చేసే పని, చేసే శ్రమ, కష్టం ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. అదంతా వృధాగా పోతూ ఉంటుంది. అలాగే నవమ స్థానస్థిత రవి, విచారే నవమే రవు అన్నది శాస్త్రం. ప్రతిసారి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. నిలకడలేనటువంటి స్థితి, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం. అలాగే అష్టమ స్థానస్థిత గురుడు అవకాశాలని ఆయన రానివ్వడు. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి రుగ్మతలను కలగజేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము ఏదో ఒక వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తోంది. మరి వీటి నుండి ఏది కాపాడుతుంది? దైవ బలం కాపాడుతుంది. మీ ఉపాసనా బలం, మీ మీద ఉండేటువంటి దైవానుగ్రహం, అలాగే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు, అవి బాగుంటే ఈ గ్రహస్థితి దాటేస్తారు. కాబట్టి ఈ వారం కూడా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. చేయగలిగితే కొంతకాలానికి గ్రహస్థితిలో మార్పు వస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి శివానుగ్రహం పొందడానికై రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. అది కూడా సప్తమ స్థానస్థిత గురుడు, తృతీయ స్థానస్థిత చంద్రుడు. ఈ చంద్రుడు కూడా 2 రోజులు మాత్రమే ఉంటారు. తదుపరి చంద్రబలం కూడా తగ్గిపోతుంది. అంటే కేవలం గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే అష్టమ స్థానస్థిత రవి బుధులు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. దుర్దోషశ్చత్రు సంవాదో గమనం యథా అన్నది శాస్త్రం. ప్రత్యేకించి గమనించండి, చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు కష్టపడే రాసుల్లో ప్రధానమైనటువంటిది ధనస్సు. ఎందుకంటే ఆ తత్వం అటువంటిది. వీరు ఏది ఈజీగా వస్తే దాన్ని ఒప్పుకోలేరు, మనసు ఒప్పుకోదు. మన కష్టానికి ఈ ప్రతిఫలం వచ్చింది చాలు అనేటువంటి ఉద్దేశంతోనే జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటిది ఎంత కష్టపడ్డా ప్రతిఫలం రాకపోతే మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దుర్దోష శత్రు సంవాదో గమనం యథ. ఉత్తి పుణ్యాన్ని తగువులు పెట్టుకుంటారు మీతోటి. కుటుంబ సభ్యులు కానీ, సంతానం కానీ, ఇతరులు కానీ మీరు చెప్పేటువంటివన్నీ అక్షర సత్యాలు అయినప్పటికీ వారికి అర్థం కావు. మీ గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల
మీరు ఏవైతే అక్షర సత్యాలు చెప్తారో ఎప్పుడూ కూడా రోగాన్ని తగ్గించే మందు చేదుగానే ఉంటుంది. తేనె పూసినటువంటి మాటలో కత్తి తేనెలో ముంచి ఇతరులకి అందిస్తే ఆ తేనె కనబడుతుంది, లోపల ఉన్న కత్తి కనబడదు. అలాగే ఇప్పుడు మీరు ఎంత నిజం చెప్పినా ఎంత మొత్తుకున్నా ఇతరులు వినరు. ఎందుకంటే మీ గ్రహస్థితి బాగాల, మీ మాటలు వాళ్ళకి చేదుగా వినబడుతూ ఉంటాయి, ఇతరుల మాటలు మధురంగా వినబడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికి సలహాలు ఇవ్వకండి. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే మీ అంతట మీరుగా ఎవరికి వెళ్ళి సలహాలు ఇవ్వద్దు. మీ దగ్గరకు వస్తే మీరు ఇవ్వండి. వాళ్ళు ఆఖరికి మీ జీవిత భాగస్వామి అయినా సరే ఈ పని ఇలా చేయకు, ఈ పని ఇలా చేస్తే బాగోదు అన్న సలహా కూడా మీరు ఇవ్వద్దు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగితేనే తప్పితే. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది. అగ్రెసివ్గా ఎప్పుడు వెళ్ళకండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే టైం పోయినా పర్లా, కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని కాపాడేటువంటి వారు గురువు మాత్రమే. ఆయనే ప్రధానంగా భగవంతుడి రూపంలో, మన ఉన్నతాధికారుల రూపంలోనో లేదా ఎవరైనా సలహా ఇచ్చే రూపంలోనో ఆపద్ధర్మంగా ఎవరైనా మీకు సహాయం చేస్తూ ఉంటారు. సహాయం అన్నది అందుతూ ఉంటుంది కాబట్టి అదేం లోపం లేదు, దేనికి లోటు ఉండదు, నడుస్తుంది. కానీ మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు దీనివల్ల. ఈ ఒక్క విషయాన్ని ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. వారంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించుకోవడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చున. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 4 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు, అలాగే చంద్రబలం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఏంటి అంటే 1, 2, 3, 5 స్థానాల్లో గ్రహాలు యోగించడం అన్నది ఒక ప్రోగ్రెస్ ని సూచిస్తూ ఉన్నది జాతకంలో. అంటే జీవితంలో ఏదైనా ఎదుగుదల, ఏదైనా సాధించేటువంటి స్థితి, ఇంతకాలం పడ్డటువంటి కష్టానికి ఏదో ఒక సార్థకత అనేటువంటిది దొరకడానికి లేదా ఆ వెతికేటువంటి ప్రయత్నంలో కొంత సఫలీకృతం అంది ఏదైనా కొన్ని ముందుగా మనకి ఏదైనా చిన్న చిన్న విషయాలు దాని ప్రతిఫలం రూపంలో అందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నదో 1, 2, 3, 5 స్థానాలు అంటే ఇవన్నీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా చంద్రుడు, రాహువు, శనేశ్వరుడు ఇలా యోగిస్తూ ఉన్నటువంటి తరుణంలో అనుకున్న పనులన్నీ చక్కచక్క పూర్తి అవుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత పనులైనా, ప్రైవేట్ గా మనం చేసేటువంటి పనులైనా లేదా ఏ పని మనం ప్రారంభించినా సరే దానిలో విశేషమైనటువంటి ప్రతిఫలం కనబడుతూ ఉంటుంది. చాలా స్పీడ్ గా రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ మార్పు, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా యోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. సంతానోత్పత్తి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిరత్వము, నివాసము, కొనసాగింపు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక పాజిటివ్నెస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి కలిసి వచ్చేటువంటివి, మంచిగా జరిగేటువంటివి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి ప్రోగ్రెస్ ఉంటుంది. ఈ వారంలో కూడా గ్రహస్థితి బాగున్నది. ఒకే ఒక్క విషయం పట్ల జాగ్రత్త వహించాలి. సప్తమ, అష్టమ స్థానాల్లో పాపగ్రహ సంపత్తి ఇది మీకు అనారోగ్యం కాదు కానీ కుటుంబ సభ్యులకి, జీవిత భాగస్వామికి కానీ లేదా ఇంకొకళ్ళకి కానీ కుటుంబంలో ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది. వారి యొక్క సమస్యల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. మీరేదో పద్ధతిగా ఈ పని ఇలా 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 చేసుకుందాం అనుకునేటువంటి తరుణంలో ఆ ప్రణాళికలన్నీ మారిపోతూ ఉంటాయి ఈ మిగతా విషయాల వల్ల. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూచన. వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ అనుకూలత కోసమై మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 5 గ్రహాల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి బుధులు, పంచమ స్థానస్థిత గురువు, అలాగే ఈ రాశి వారికి చంద్రబలము, చతుర్థ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠేరవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ శాస్త్రమందు చెప్పినటువంటి విషయాల్లో 6వ స్థానమందు రవి బుధులు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. అలాగే సుసౌఖ్యాదిన్ అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్నంత స్పీడ్ గా పూర్తి అవ్వడానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే నూతన గృహ, వాహన, బంగారు, వస్త్ర, ఆభరణాలు, గృహోపకరణాలు
ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, అమ్మకానికి వీటన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తుంది. శుభ కార్యక్రమాలు చేయడానికి లేదా మీ చేతుల మీద జరపడానికి కూడా గ్రహస్థితి విశేషించి కలిసి వస్తూ ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇట్లా ఏది చూసుకున్నా కొద్దిగా ప్రోగ్రెసివ్ గానే ఈ వారంలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కొత్తగా అవకాశాలు రావడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు, మాటకి సంబంధించినటువంటి విరోధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అతి కోపము, ప్రతిదాని పట్ల అనుమానము అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మాలి, అలానే గుడ్డిగా నమ్మకూడదు. ఇది లిమిట్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. మనకి సాయం చేసేవాడు ఎవడు, మనల్ని వెన్నుపోటు పొడిచేవాడు ఎవడు, ఆ వెంట్రుక వాసి తేడాన్ని గుర్తుపట్టేటువంటి విధంగా మీ యొక్క అనుమానం అనేటువంటిది ఉండాలి తప్పితే బియాండ్ దట్టు వెళ్ళకూడదు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీయానము, స్థిరత్వము, విదేశాల్లో ఉద్యోగం లాంటి పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఇక్కడ ఈ స్వదేశంలో ఉండేటువంటి వారందరికీ వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కుంభరాశి వారి గ్రహస్థితి బాగున్నది. మరింటి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉంది. బుధుడు పంచమ స్థానస్థిత గ్రహంగా యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది. షష్ఠ స్థానస్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారికి చాలా గొప్ప బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము, వ్యయరాహు యొక్క స్థితి, గురుబలం లేకపోవడము ఇత్యాది గ్రహాల తాలూకు ప్రతికూల ఫలితాలలో మరి పంచమంలో రవి ఉండడం, దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. ఇక్కడ ఇతరుల కోసం కాదు, సొంత వ్యక్తులు, సొంత బంధువులు, సొంత కుటుంబ సభ్యులు, వారి కోసం పడేటువంటి తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. దేహాలస్యం, మనస్తాప అంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటిది బద్ధకం. మనస్తాపం, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విచారమే. అరే మనం ఇలా అనుకున్నాం, ఇది జరగలేదు, మరి అది జరగడానికి నువ్వేం చేసావు అనేటువంటిది పట్టించుకోరు. మనం అనుకున్నాం కదా జరగలేదు, మరి అది జరగడానికి లేదా ఇలా జరగడానికి, ఇంత ఫలితం రావడానికి మనం కష్టపడాలి అనేటువంటి విషయాన్ని వీటన్నిటినీ కూడా పక్కన పెడతారు. మనం అనుకున్నాం, అయిపోవాలి. దాన్ని పక్కన పెడితే ఈ పంచమ స్థానస్థిత బుధుడు కొన్ని సందర్భాల్లో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ, ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి విధంగా బుధుడు ప్రోత్సహిస్తారు. అలాగే కుజుడు చాలా గొప్ప గ్రహం. ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తిలో కుజుడే గొప్ప అనుకూలమైనటువంటి గ్రహం. ఆయన అనుకూలంగా ఉన్నంతసేపు అనారోగ్య సమస్యలు లేవు, అప్పుల బాధలు లేవు, అలాగే శత్రు బాధలు ఉండవు. మీరు గమనించండి, జూన్ 7 దగ్గర నుండి ఉన్నారు ఆయన. కాబట్టి కుజుడు బుధుడు 2 గ్రహాలు నిజానికి చాలా గొప్పగా జీవితాన్ని మలుపు తిప్పడానికి లేదా మీకు ఉండేటువంటి సమస్యలను తగ్గించడానికి. కానీ అటు చంద్రుడు కూడా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతతని ఇస్తున్నారు. వారం ప్రారంభంలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి బాగుంటుంది. మిగతా వారం అంతా కూడా కొంత ఏదో ఒక చికాకులతో నడిచిన ఆ 3 రోజులు మాత్రం చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని కూడా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, లక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనని, లలిత అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.